నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇండియన్ డిఫెన్స్ సెక్టార్ త్వరలో 6G వెపన్స్ తో దూసుకువెళ్లనుందా? అదే జరిగితే బోర్డర్ దగ్గర పాక్ చైనాకు ఇక ఎత్తడేనా? అడ్వాన్స్డ్ వెపన్స్ తయారీ కొనుగోళ్లపై ఫోకస్ పెంచిన ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ బడ్జెట్ విదేశీ పెట్టుబడులు భారీగా పెంచేందుకు కసరత్తు చేస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రక్షణ రంగం కోసం కేటాయించే మూలధన బడ్జెట్ను పెంచాల్సిన అవసరం ఉందని రక్షణ వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ముప్పు అంచనాల దృష్ట్యా బడ్జెట్లను ఎప్పటికప్పుడు సవరించుకోవాల్సిన అవసరం ఉందనేది పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అభిప్రాయం. ఇండియన్ డిఫెన్స్ సెక్టార్ 6G వెపన్స్ తో దూసుకు వెళ్లనుందా? బోర్డర్ దగ్గర పాక్ చైనాకు ఇక ఎత్తడేనా? అడ్వాన్స్డ్ వెపన్స్ తయారీ కొనుగోళ్లపై ఫోకస్. డిఫెన్స్ బడ్జెట్ విదేశీ పెట్టుబడులు భారీగా పెంపు. దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచేందుకు, ఆధునికీకరణను వేగవంతం చేసేందుకు రక్షణ రంగంపై పెట్టుబడులను పెంచాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కీలక సిఫార్సు చేసింది. ముఖ్యంగా హైపర్సోనిక్ క్షిపణులు వంటి భవిష్యత్ టెక్నాలజీల కోసం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని సూచించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రక్షణ రంగం కోసం కేటాయించే మూలధన బడ్జెట్ను పెంచాల్సిన అవసరం ఉందని రక్షణ వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. దేశ భద్రత, సరిహద్దుల్లో వ్యూహాత్మక ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలంటే ఇది తప్పనిసరి అని కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7,85,000 కోట్ల రూపాయల రక్షణ బడ్జెట్లో 2,19,00,000 కోట్లు మూలధన వ్యయం కింద కేటాయించారు. అయితే మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ముప్పు అంచనాల దృష్ట్యా ఈ నిధులను సవరించాల్సిన అవసరం ఉందని కమిటీ సూచించింది. అధునాతన భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాల కోసం ప్రత్యేకంగా ఒక బడ్జెట్ హెడ్ ను ఏర్పాటు చేయాలని కమిటీ కోరుతోంది. ముఖ్యంగా 6వ తరం యుద్ధ విమానాలు, హైపర్సోనిక్ క్షిపణుల అభివృద్ధికి ఊతమివ్వాలని ప్రతిపాదనలు చేసింది. ఇది దేశీయ రక్షణ పరికరాల తయారీ సంస్థలకు మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. కేవలం అసెంబ్లింగ్ లేదా నిర్వహణ పనులకే పరిమితం కాకుండా ఉన్నత స్థాయి సాంకేతిక అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి ఇది దోహదపడుతుంది. రక్షణ రంగంలో పెట్టుబడులు పెంచాలని సూచిస్తున్నప్పటికీ కొనుగోళ్ల ప్రక్రియలో పారదర్శకత, స్పష్టమైన కాల పరిమితులు పాటించాలని కమిటీ హెచ్చరించింది. లేదంటే ఆయుధాలు, పరికరాలు కాలం చెల్లిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ రంగంలో దీర్ఘకాలిక ఒప్పందాలు, ప్రాజెక్ట్ ఆలస్యం, రెవెన్యూ గుర్తింపులో ఇబ్బందులు వంటి సవాళ్లు ఉంటాయి. ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు, విధాన నిర్ణయాలపై ఈ రంగం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు రెండూ ఆర్థిక స్థిరత్వం విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. రాబోయే యుద్ధం మనుషులు లేకుండా అన్మాన్ క్రాఫ్ట్తో డేటా నడుపుతుంది. 6G నెట్వర్క్ కావాలి, అతి స్పీడ్గా పనిచేయాలి. ఎందుకంటే మన విరోధ దేశాలు పాకిస్తాన్, చైనా వాళ్ళ వెనకన్నా ఉన్న మన శత్రువులందరూ రెడీ అవుతున్నారు వచ్చే యుద్ధం భారతదేశంతో. ఇప్పుడు జరిగిన ఇరాన్ అమెరికా యుద్ధం నుంచి టేక్ ఆఫ్ ఏంటంటే నెక్స్ట్ తప్పకుండా భారతదేశం మీద ఏదో రకంగా మనకి ట్రబుల్ చేయడానికి వస్తారు. కాబట్టి మన సైన్యం, మన గవర్నమెంట్ అంతా చూసింది, యుద్ధం మారిపోయింది, కొత్త రకం యుద్ధం వస్తుంది, దానికి ప్రిపేర్ అవ్వాలి. అందువల్ల ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేసేది ఏంటంటే 6G కాదు, అలాగే ఎయిర్ ఫోర్సు అన్నీ మోడర్నైజ్ చేసి రెడీగా ఉండాలి. డ్రోన్ టెక్నాలజీ తేవాలి. ఇవన్నీ తీసుకొస్తే కానీ మన యుద్ధం ఆప్ చేయలేం. అన్నిటికంటే ముఖ్యం ఇది బ్యాలిస్టిక్ మిసైల్ యుద్ధం అవుతుంది.
ప్రస్తుతం ప్రపంచంలో 6వ తరం స్టీల్త్ యుద్ధ విమానాలను తయారు చేయడానికి 2 ప్రధాన అంతర్జాతీయ కూటములు పనిచేస్తున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ కూటమి. దీంతోనే భారత్ భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తోంది. బ్రిటన్, ఇటలీ, జపాన్ కూడా కూటమిగా ఏర్పడి 6వ తరం యుద్ధ విమానాలు, ఆయుధాల తయారీలో నిమగ్నమయ్యాయి. ఇక విదేశీ సాంకేతికత సేకరణ ప్రయత్నాలతో పాటు భారత్ స్వదేశీ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుపై కూడా శరవేగంగా పనిచేస్తోంది. ఏఎంసీఏ డిజైన్ పూర్తయింది. ప్రస్తుతం దాని తయారీపై చర్చలు వేగంగా జరుగుతున్నాయి. ప్రపంచంలో యుద్ధతంత్రం వేగంగా మారుతోంది. దీంతో భారత రక్షణ రంగం కూడా సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. ఇండియన్ ఆర్మీ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు దూసుకువెళుతోంది. భారత్ ఇప్పటికే 6వ తరం యుద్ధ విమానాల సామర్థ్యాన్ని పొందేందుకు సిద్ధమైంది. ఫ్రాన్స్ ప్రభుత్వం నేతృత్వంలో రూపొందుతున్న ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యేందుకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ చర్చలు ప్రారంభించింది. 6వ తరం ఫైటర్ జెట్ల సేకరణ ప్రాసెస్ కోసం స్పష్టమైన రోడ్ మ్యాప్ను రూపొందించి ప్రణాళికను వేగవంతం చేయాలని భావిస్తోంది. మారుతున్న ప్రపంచ పోరాట పద్ధతులకు అనుగుణంగా భారత్ అత్యంత వేగంగా తన వైమానిక క్షిపణి వ్యవస్థలను ఆధునీకరిస్తోంది. వీటిని 6వ తరం ఫైటర్ జెట్లు అత్యాధునిక యుద్ధ సామాగ్రితో నింపాలని చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న యుద్ధ తంత్రం. రక్షణ సాంకేతికతలో వేగవంతమైన మార్పులు. 6G వెపన్స్ తో స్వయం సమృద్ధి సాధించే టార్గెట్ గా ఇండియా. ఐదో తరం స్వదేశీ స్టీల్త్ ఫైటర్ జెట్ ఏఎంసీఏ డిజైన్ పూర్తయి తయారీ దశకు చేరుతోంది. అంతేకాకుండా భవిష్యత్తులో దీనికి 6వ తరం ఫీచర్లను అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అధునాతన రక్షణ పరిశోధనలకు నిధుల కొరత లేకుండా చూసేందుకు పార్లమెంటరీ కమిటీ ఒక ప్రత్యేక బడ్జెట్ కేటాయింపును సిఫార్సు చేసింది. రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహిస్తూనే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను, గ్లోబల్ డిఫెన్స్ మేజర్ల భాగస్వామ్యాలను భారత్ భారీగా ఆహ్వానిస్తోంది. డిఫెన్స్ ప్రొడక్షన్ విధానాల ద్వారా స్వదేశీ ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్లను ఆయుధ తయారీలో భాగస్వామ్యాలను చేస్తున్నారు. హైపర్సోనిక్ క్షిపణులు, 6వ తరం ఫైటర్ జెట్లు, సూపర్ సోనిక్ గ్లైడ్ ఆయుధాలు వంటి ఆధునిక రక్షణ సాంకేతికతల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు చేయాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. నిధుల కొరత వల్ల వ్యూహాత్మక రక్షణ ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా నిరోధించడమే దీని ప్రధాన ఉద్దేశం. శబ్ద వేగం కంటే 5 రెట్లు ఎక్కువ వేగంతో తక్కువ ఎత్తులో ప్రయాణించే ఈ హైపర్ సోనిక్ క్షిపణులను ప్రస్తుత డిఫెన్స్ సిస్టంల ద్వారా అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. శత్రువులకు నిర్ణయం తీసుకునే సమయాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది. సూపర్ సోనిక్ గ్లైడ్ క్షిపణులు ప్రయోగించిన తర్వాత గాల్లో దిశ మార్చుకుంటూ శత్రువుల రాడార్లకు దొరకకుండా దాడి చేయగల అత్యంత ఖచ్చితమైన క్షిపణి వ్యవస్థలు. భారత్ ఇప్పటికే 5వ తరం యుద్ధ విమాన ప్రాజెక్టుపై పనిచేస్తోంది. నెట్వర్క్ సెంట్రిక్ ఆధారంగా పనిచేసే 6వ తరం విమానాల ప్రణాళికలకు కూడా శ్రీకారం చుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రక్షణ సాంకేతికతలో వస్తున్న వేగవంతమైన మార్పులకు అనుగుణంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఈ సాంకేతికతలపై ముమ్మరంగా పనిచేస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని రూపొందించడం వల్ల భారత రక్షణ రంగంలో పూర్తి స్వయం సమృద్ధి సాధించడమే కాక వ్యూహాత్మక సంసిద్ధతను మరింత బలోపేతం చేసుకుంటుంది. దేశీయ రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు వేసింది భారత్. భారత వాయుసేన కోసం తలపెట్టిన 3.25 లక్షల కోట్ల మెగా రఫేల్ డీల్లో భాగంగా అందించాల్సిన 114 యుద్ధ విమానాల్లో 94 జట్లను భారత్లో తయారు చేసేందుకు ఫ్రాన్స్ సంసిద్ధత వ్యక్తం చేస్తూ అధికారిక ప్రతిపాదన సమర్పించింది. ఇది కార్యరూపం దాలిస్తే ఫ్రాన్స్ వెలుపల రఫేల్ యుద్ధ విమానాలు తయారవడం ఇదే తొలిసారి కానుంది.
భారత వాయుసేన నౌకాదళం కోసం ఇప్పటికే 62 రఫేల్ యుద్ధ విమానాలకు ఆర్డర్లు ఇచ్చారు. ప్రతిపాదిత 114 రఫేల్స్ కొనుగోలు ప్రక్రియ పూర్తయితే భారత్ వద్ద ఉండే రఫేల్ సంఖ్య 176కు పెరుగుతుంది. అలాగే భారత నౌకాదళం కూడా తన విమాన వాహక యుద్ధ నౌకల కోసం 31 రఫేల్ M రకం యుద్ధ విమానాలు కావాలని కోరింది. ఒక్కోసారి నేవీ ఉపయోగపడుతుంది, ఒక్కోసారి మామూలు ఉన్న ఎయిర్ ఫోర్స్ ఉపయోగపడుతుంది. దాంతోపాటు యుక్రెయిన్ తీసుకొచ్చిన యుద్ధంలోకి రష్యాతో కొత్త విధానాలు, కొత్త సైన్స్, కొత్త టెక్నాలజీ అది కూడా ఉపయోగపడుతుంది. ఏ ఒక ఫీల్డు, ఏ ఒక సెక్టార్లో వీక్గా ఉంటే మాత్రం ఆ దేశం దెబ్బతింటుంది. ఇప్పుడు యుద్ధాలు ఫ్రీగా జరిగిపోతున్నాయి. ఒకనప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆఫ్ చేసేది. యుక్రెయిన్ రష్యా యుద్ధం 4 సంవత్సరాలు, అలాగే ఇరాను అమెరికా యుద్ధం ఏదో వారం రోజులు అయిపోతుందంటే అవట్లేదు. యుద్ధం ఉన్నది, యుద్ధం లేకుండా జరుగుతుంది. కాబట్టి భారతదేశానికి ఏదో ఆపరేషన్ సింధూర్ తర్వాత మే 2025 దాని తర్వాత మనకి కొన్ని సంవత్సరాలు పీస్ వస్తుంది అనుకునేది కష్టం. పాకిస్తాన్ చేసే ప్రయత్నం ఇతర దేశాలతో కలిపి మన మీద మళ్ళీ దాడి చేయాలి, భారతదేశానికి నొప్పి తేవాలి అని మాత్రం ప్రయత్నాల్లో ఉన్నది. కాబట్టి చైనా సహాయంతో భారతదేశానికి డిఫెన్స్ మీద విశేషంగా ఇన్వెస్ట్ చేసి మోడర్నైజ్ చేయడం మాత్రం తప్పదు. సరిహద్దుల్లో చైనా ఉపయోగిస్తున్న J-20 స్టీల్త్ విమానాలు ఆధునిక రేడార్ వ్యవస్థలకు చెక్ పెట్టడానికి భారత్ వద్ద 6th జనరేషన్ స్టీల్త్ జెట్లు మరియు హైపర్సోనిక్ క్షిపణులు అత్యంత కీలకం కానున్నాయి. రెండు వైపులా ఒకేసారి పోరాడే సామర్థ్యం, ఒకే సమయంలో అటు చైనా ఇటు పాకిస్తాన్ సరిహద్దులను కవర్ చేసేలా నెట్వర్క్ సెంట్రిక్ డ్రోన్లు, AI ఆధారిత కమాండ్ సిస్టమ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగిన డ్రోన్ స్వాన్స్ ను అభివృద్ధి చేస్తున్నారు. హైపర్సోనిక్ ఆయుధాల వల్ల శత్రువుల ప్రతిస్పందన సమయం గణనీయంగా తగ్గిపోతుంది. ఇది సరిహద్దుల్లో వ్యూహాత్మక ఆధిపత్యాన్ని భారత్ కు అందిస్తుంది. రక్షణ రంగానికి భారీ బడ్జెట్ కేటాయింపులు, గ్లోబల్ పార్ట్నర్షిప్లు, స్వదేశీ R&D ప్రాజెక్టుల కలయిక ద్వారా రాబోయే రోజుల్లో భారత వైమానిక, సైనిక దళాలు ఆసియాలోనే అత్యంత శక్తివంతమైన శక్తిగా అవతరించనున్నాయి.